Good morning, my dear friends, students, and children. How are you all? Today, I want to tell you some important quotes from great personalities. That quotes may help you, may bring you a drastic change in your mind, and it helps you to get success in your life also. I feel the first one is to become unique. The challenge is to fight the hardest battle which anyone can imagine until you reach your destination. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మీరున్నటువంటి స్థానంలో మీరే ఒక గొప్ప ఏకైక వ్యక్తిగా నిలబడాలి అంటే చాలా కష్టపడి యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహించలేనంత విధంగా కష్టపడి మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆ యుద్ధాన్ని ఆపకూడదు. The second one is determination is the power that sees us through all our frustration and obstacles. It helps in building our willpower, which is the very basis of success. మీ యొక్క పట్టుదల అనేటువంటిది చాలా దృఢంగా ఉండాలి. మీ యొక్క మానసిక స్థైర్యము, ధైర్యం అనేటువంటివి ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా జీవితంలో విసుగు అనేది రాకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా వాటిని స్వీకరించగలగాలి. థర్డ్ కొటేషన్: The best brains of the nation may be found on the last benches of the classroom. ఈ జాతిలో, ఈ దేశంలో గొప్ప గొప్ప మేధావులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ చదువుకునే రోజుల్లో ఎక్కడ కూర్చుంటారమ్మా అంటే క్లాసుల్లో లాస్ట్ బెంచెస్లో కూర్చుని ఉంటారు. మీరందరూ ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు మొట్టమొదటి బెంచ్లో కూర్చుంటే మా అబ్బాయికి బాగా అర్థమవుతుంది, వింటాడు, అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మా అబ్బాయిని ముందు కూర్చోబెట్టండి అంటారు. కానీ ఈ రోజుల్లో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే బాగా కష్టపడి జీవితంలో పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తుల గురించి మీరు కనుక ఎవరైనా చదివి తెలుసుకొని మీ పిల్లలకి చెప్పగలిగితే మీ పిల్లల్లో ఎంతో మార్పు వస్తుంది. పేదరికం అనేది జీవితంలో విజయం సాధించడానికి అడ్డు కాదు. అంగవైకల్యం అనేది జీవితంలో గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి అడ్డు కాదు. వయసు అనేటువంటిది మనకి శరీరానికి వచ్చుద్ది కానీ మన బ్రెయిన్కి, మన మేధాశక్తికి కాదు అనేది తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే. అప్పుడే మన పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఇఫ్ యు ఫెయిల్, నెవర్ గివ్ అప్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిలో అపజయాన్ని పొందినట్టయితే అంతటితో ఆ పని ఆపేయవద్దు. ఇంకొకసారి దాని గురించి మీరు ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఆ ఫెయిల్ అయ్యిందనే పదము, అపజయము అనే పదానికి అర్థం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటే మీరు నేర్చుకునే దశలో చేసే మొదటి ప్రయత్నము. ఎండ్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇన్ ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ఎఫర్ట్ నెవర్ డైస్. END 3 అక్షరాలు కలిగిన ఈ పదము దాని అర్థం ఏంటంటే అంతా అంతమైపోయింది అని కాదు. వాస్తవానికి ఆ పదానికి అర్థం ఏంటంటే మీరు చేసేటువంటి ప్రయత్నము, ఎఫర్ట్ నెవర్, ఎప్పుడు కూడా డైస్, చనిపోదు.
If you get no as an answer, remember no means next opportunity. So let's be positive. ఎవరైనా సరే నువ్వేదన్నా వాళ్ళని అడిగినప్పుడు కానీ లేదా నీకు నిన్నే నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు నీ మనసుకి సమాధానం నో అని వస్తుంది అంటే ఎన్ఓ నో అనే పదానికి అర్థం ఏంటంటే తర్వాత ఇంకో అవకాశం ఉంది అని, నెక్స్ట్ ఆపర్చునిటీ, ఇంకో అవకాశం నీకు వస్తుంది, దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని అర్థము. When you look at the light or bulb above you, you remember Thomas Alva Edison. ఎప్పుడైనా సరే మన ఇంట్లో వెలుగుతున్నటువంటి బల్బును చూస్తే నీకు అప్పటికప్పుడే గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. తను ఆ బల్బుని వెలిగించడానికి ఎన్నిసార్లు విఫలమయ్యారు, కానీ వదలలేదు. అదే కనిపెట్టాలి, దాన్ని వెలిగించాలి, దానిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని దాదాపు 1100 సార్లు ఫెయిల్ అయిపోయి తర్వాత గెలిచాడు ఆయన. అలాగే మనం ఏదన్నా పని చేస్తుంటే ఓడిపోయిన ప్రతిసారి, అపజయాన్ని పొందిన ప్రతిసారి సంతోషంగా స్వీకరించి దాన్ని మళ్ళా పట్టుదలగా చేసేసి దాన్ని వదిలిపెట్టకుండా దానికోసమే మనం పాకలాడుతూ ఉంటే ఆ పనిలో మీకు నైపుణ్యత పెరిగి శ్రేష్టత పెరిగి చక్కగా విజయాన్ని సాధిస్తారు. వెన్ ద టెలిఫోన్ బెల్ రింగ్స్ యూ రిమెంబర్ అలెగ్జాండర్ గ్రాహం బెల్. మరి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్, వెనకటి రోజుల్లో మనకి ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్లను ఉండేవి. మరి ఆ ఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తి గుర్తు రావాలి మనకి. ఎవరమ్మా అంటే గ్రాహం బెల్. మన దేశంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందినటువంటి లేడీ, ఒక స్త్రీ ఎవరమ్మా అంటే మేడం క్యూరీ. మీరు గనక వెన్ యూ సీ ద బ్లూ స్కై యూ థింక్ ఆఫ్ సర్ సివి రామన్. ఆకాశం ఇంకా చూసేటప్పుడు మీకు ఎవరు గుర్తుకు రావాలమ్మా? సివి రామన్ గుర్తుకు రావాలి. ఎప్పుడు కూడా మీరు ఏ పని చేస్తున్నా ఇప్పుడు లైట్ వెలిగింది, ఎవరు గుర్తొస్తున్నారు? అలాగే మీరందరూ మనసులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి మాట ఏంటమ్మా అంటే, భూమి మీదకి మనం మనిషి రూపంలో వచ్చాము, ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు మనకి, వాళ్ళని ఎప్పుడూ స్మరించుకుంటూ వాళ్ళ దీవెనలు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ మాటనే తలుచుకుంటూ మనసులో కష్టపడాలి అని చెప్పేసి మీకు తెలియచేయడం అవుతుంది. Don't take rest after your first victory, because if you fail in the second, more lips are waiting to say that your first victory was just luck. మీరు చేసినటువంటి మొదటి పనిలో విజయాన్ని సాధిస్తే అంతటితో ఆ పని ఆపేయవద్దు. అప్పటితో మీరు విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు చేసేటువంటి రెండవ ప్రయత్నంలో ఒకవేళ అపజయాన్ని పొందినట్లయితే అందరూ కాసుకొని కూర్చుని ఉంటారు. అదేదో అదృష్టం కొద్దీ ఒకసారి గెలిచాడు, పద్దాకా చేసిన పనిలో విజయం సాధిస్తాడైంది, అయిపోయిందిరా వీడి పని అనుకుంటారు. మొట్టమొదటి విజయాన్ని అలా మైండ్లో పెట్టుకొని ఓ పక్కన ఆ విజయంతోనే గర్వాన్ని అహంకారాన్ని పొందకుండా విర్రవీగకుండా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఎంత వినయంతో ఉంటే అంత మంచిది. Be active, take on responsibility, work for the things you believe in. If you do not, you are surrendering your fate to others. ఎప్పుడు కూడా యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉండండి, నిరుత్సాహంగా ఉండద్దు. ప్రతిదీ బాధ్యతగా తీసుకోండి. ఏ పని చేసినా కూడా
అది నేను చేయగలను అని చెప్పేసి మీ మీద మీకు ముందు నమ్మకం ఉండాలి. అలా కనుక లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా నీ విధి రాతని నువ్వు తప్పించుకోలేవు. ఎప్పుడు ఆ విధికి నువ్వు బానిసగా లొంగి ఉండాల్సిందే. లైఫ్ ఈజ్ డిఫికల్ట్ గేమ్. యూ కెన్ విన్ ఇట్ ఓన్లీ బై రిటైనింగ్ యువర్ బర్త్ రైట్ టు బీ ఏ పర్సన్. జీవితం అంటేనే కష్టాలతో కూడుకున్నటువంటి ఒక ఆట. ఆ ఆటని ఆడి గెలిచి చూపించాలి. ఎప్పుడు కూడా నీకున్నటువంటి హక్కుని, బర్త్ రైట్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని మీరు కాపాడుకుంటూ దానికోసమే ప్రయత్నం చేయాలి. We are all born with a divine fire in us. Our effort should be give wings to this fire and fill the world with the glow of its goodness. మనందరం పుట్టుకతోనే కొంత దైవశక్తితో పుడతాము. ఈ రోజుల్లో మీ తల్లిదండ్రి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ, లేకపోతే మీ మంచి కోరుకునే వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న సమస్య రాగానే నలుగురు చెప్తారు. ఆ నలుగురు ఇంకో నలుగురికి అట్లా మన గురించి మనకి తక్కువ చేసుకుని మనకు మనమే అందరి దగ్గర చెప్పుకోవటం అవుతుందనే విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు. మనకు వచ్చిన కష్టాన్ని బయటికి చెప్పామంటే అది నలుగురికి తెలిసిపోయి అందరూ మన తేలిగ్గా చూస్తారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఏది ఎవరికి బయట వాళ్ళకి అసలు చెప్పుకోవద్దు. ఇంట్లోనే అలా ఉండిపోవాలి. మీకున్నటువంటి ఆ డివైన్ పవర్ని మీరు ఇంకా పెంచుకుంటూ పోవాలంటే సాధన చెయ్యాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విషయాన్ని తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు మీ పిల్లలకి గుర్తు చేయండి. మీరు చేసేటువంటి ప్రయత్నంలో డివైన్ పవర్ అనేటువంటిది మనకి రెక్కల్నిస్తుంది. ఆ రెక్కలతో మనం ఏం చేయాలంటే మనకి ఒక మంచి వెలుగును తీసుకొచ్చి తల్లిదండ్రులకి మన యొక్క గొప్పతనాన్ని ఒక వెలుగు రూపంలో చూపించేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా జీవితంలో నిలబడాలి. నేను చేసేటువంటి ఈ ప్రయత్నము మీకు బాగా ఉపయోగపడి మీరందరూ కూడా మంచి స్థాయిలోకి వస్తారనేటువంటి ఒక మంచి ఆశయము, కోరిక. ఈ కాలాన్ని బట్టి చూస్తే ఈ చదువులేంటో, ఈ స్కూళ్ళేంటో, ఈ కాలేజీలేంటో తల్లిదండ్రులు కూడా కాస్త కూర్చొని ఓర్పుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరిని మోసం చేయటానికి కాదు, ఎవరికి అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించాలని కాదు. మీరు కొంత తల్లిదండ్రులు పిల్లలకి మంచి మాటలు చెప్పుకునే టైము, వాళ్ళని దగ్గరకు తీసే టైము ఉండకుండా అటు తల్లి ఇటు తండ్రి కష్టపడితేనే పిల్లల యొక్క చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ జరగని పరిస్థితి అయిన ఈ రోజుల్లో మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా మీ పిల్లల భవిష్యత్తుకి, మీ పిల్లలు విజయం సాధించడానికి ఒక అడుగు ముందుకేసినట్టుగా ఆ రూపాయి ఉండాలి. కానీ పిల్లలు ఒక అడుగు వెనకేసినట్టుగా ఉండకూడదు అనేటువంటిదే నా కోరిక. అందరూ అర్థం చేసుకుంటారని నేను ప్రతిరోజు కూడా కొన్ని మంచి మంచి మాటలు కానీ, ఇంగ్లీషు మాట్లాడాలంటే తెలుగు మాట్లాడినంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే పిల్లలకి ఏమి లోపించిందమ్మా అంటే మొట్టమొదటి విషయము భయము. పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి మనం మంచి ఒక దక్షిణామూర్తి గారి శ్లోకం కానీ, భగవద్గీతలో శ్లోకం కానీ రేపు నేను షార్ట్లో పెడతాను. మీకు ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు ఏదన్నా ఇబ్బంది కలిగే విషయం ఉన్నా, మంచి విషయాలైనా నాకు కామెంట్ రూపంలో పెడతారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు.